ఎస్ఆర్పల్లి గ్రామంలో మా వైస్ ఎంపీపీ గారు నరసింహారెడ్డి అన్న పైన తెలుగుదేశం వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్స్, మళ్ళా మిగతా కార్యకర్తలందరూ కూడా టీడీపీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ దాడి చేయడం జరిగింది మా వైస్ ఎంపీపీ పైన. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళందరినీ కూడా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారుతాయి, కొత్త సీఎంలు వస్తారు, అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వచ్చినోడు పనితీరు అవన్నీ మారుతుంటాయి. అవన్నీ కూడా ప్రజాప్రభుత్వంలో అంటే డెమోక్రసీలో సర్వేసామాన్యంగా ఉంటాయి. అధికారం శాశ్వతం కాదు అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనము కూడా అధికారంకి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మనం చేయలే. ఈ రోజున ఈ పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో గడ్డం తాండాలో కూడా మహిళల పైన వాళ్ళ బుర్ర పగలగొట్టి కూడా దాడి చేయడం జరిగింది. మహిళల పైన సోమాదేపల్లిలో కూడా ముస్లిం మైనారిటీ మహిళ పైన ఇంటికి పోయి కూడా దాడి చేయడం జరిగింది. ఇలా మహిళలందరి పైన కూడా వరుసగా పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక్క మాటతో హెచ్చరిస్తున్నాను, దయచేసి ఇవన్నీ మీరు మానుకోండి. ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని పెట్టిండేది ఒక మంచి పరిపాలన కోసం. అది మీరు మర్చిపోయినారు. జూన్ 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఎక్కడెక్కడ మీరు దాడి చేస్తున్నారు, ఎవరు కూడా అడిగేవాళ్ళు లేరు అని మీరు అనుకుంటున్నారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్రని పోషిస్తున్నారు. బట్ మేమైతే గట్టిగా ఈ పెనుగొండ ఇన్ఛార్జిగా మీ ఉషమ్మ ప్రతి లీడర్కు, కార్యకర్తలందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను. ఎక్కడ మన లీడర్ పైన దాడి జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మేము న్యాయంగా పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. పోలీసులు కూడా ఏకపక్ష కాకుండా కరెక్ట్ గా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ దాడుల పైన కూడా బీజేపీ కూడా ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కూటమి పక్షుల్లో బీజేపీ ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా దీనికి బాధ్యత వహించాలి. బీజేపీ వాళ్ళ పైన కూడా ఈ ఒక ఏదైతే దాడులు చేస్తున్నారో వాళ్ళపైన కూడా వస్తుంది ఈ ఒక చర్యలు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా బీజేపీ కూడా దీనికి బాధ్యత వహించాలి. 5 మంది మనకు కూడా ఎంపీలు ఉన్నారు, మనతో కూడా పని ఉంటుంది అని బీజేపీ వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు టీడీపీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ దౌర్జన్యం, దానికి మీరు కూడా ఒత్తాసు పలికే కార్యక్రమం మీరు చేయకూడదు అని మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తలు కూడా అండగా మేము ఉంటాం. మళ్ళా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తించుకోవాలి, 40% ఓటు శాతం మనకు అలాగే ఉంది. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళందరూ కలిస్తే 60% ఓటు శాతం అక్కడ ఉంటే 40% ఓటు శాతం ఖచ్చితంగా మనతోనే ఉంది. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. పార్టీ డెఫినెట్లీ ఇంకొకసారి మనమందరూ కూడా కలుస్తాం, పార్టీని ఇంకా బిల్డ్ చేస్తాం. కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మీరు మనస్థైర్యం కోల్పోవద్దండి అని మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా వెంటనే ఈరోజు గవర్నమెంట్ మీ కార్యకర్తలకు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా చెప్తున్నాను, మేమైతే దీన్ని తీవ్రంగా ఈరోజు మా వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి అన్న పైన జరిగిన దాడి పైన తీవ్రంగా ఇది ఖండిస్తూ మళ్ళా ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉద్భవిస్తే కూడా దీనిపైన న్యాయంగా పోరాటం చేస్తామని మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం.